నమస్తే. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. నేను రవీందర్. జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణానికి ముందు 33 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో మరణానికి సంబంధించిన వారి పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. రిటైర్మెంట్ బెనిఫిట్ల ఆలస్యం, అప్పుల బాధలు, వ్యక్తిగత కారణాలు ఆత్మహత్యకు దారితీశాయని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లాలోని పూర్ణిమ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు 33 పేజీల సూసైడ్ నోట్ రాసిన ఆయన తన చావుకు కారణమైన కొందరి పేర్లను అందులో పేర్కొన్నట్లు సమాచారం. 2024లో ఉద్యోగ విరమణ చేసిన మల్లయ్యకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కోర్టును ఆశ్రయించి కొంత మొత్తం పొందినప్పటికీ ఇంకా రావాల్సిన ప్రయోజనాలు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా బంధువులు ఇతరుల మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన అప్పులు తిరిగి రాకపోవడం, అప్పుల ఒత్తిడి మరింత పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తన మరణానికి గల కారణాలు, అప్పుల వివరాలను సూసైడ్ నోట్లో నమోదు చేసి మలవన్మరానికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.